నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండలో మండల పరిధి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఆర్మూర్ వాసి హనుమంత్ రెడ్డి ఎన్నిక. అనుమతులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దు. అనుమతి లేని హ్యాపీ స్కూల్ను సీజ్ చేసిన మండల విద్యాధికారి రాజగంగారాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:45 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు. అంతకుముందు కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. వార్డుల్లో కొనసాగుతున్న శానిటేషన్ డ్రైవ్ను కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంత మురళి, ఇన్స్పెక్టర్ గజానంద్, శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టుల సేవలు ఎప్పటికీ మరవలేనివని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు, నూతన కార్యవర్గ సభ్యులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మరింత కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్తే, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. అనుమతులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న హ్యాపీ స్కూల్ను ఎంఈఓ రాజగంగారాం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ అనుమతులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని సూచించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి. ఇక్కడ కూడా అనుమతి లేని పాఠశాలలో చేర్పించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆర్మూర్ వాసి ఎన్వి హనుమంత్ రెడ్డిని వాలీబాల్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఆర్మూర్ పట్టణంలోని కాంతి హై స్కూల్లో నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆర్మూర్ వాసి ఎన్వి హనుమంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్గా తనను ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అలాగే తన వంతు సహాయ సహకారాలు జిల్లాకు ఎల్లవెల్లలా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతవాసి అయిన హనుమంత్ రెడ్డికి ఇంత పెద్ద పోస్ట్ రావడం క్రీడా రంగానికి ఆయన పెద్దపీట వేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంతి గంగారెడ్డి, బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, పవన్ కుమార్, రాజ్ కుమార్, మర్కంటి గంగమోహన్, శశాంక్, మధు, భూపతి, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ చేయాలి చెప్పడం జరుగుతున్నాడు కదా, మరి అధ్యక్షుడికి ఇవ్వండి అవకాశం. వాలీబాల్ ఆడటం జరిగింది, నేను ఆడలేదు కాబట్టి తనకు అవకాశం ఉంటే నాలెడ్జ్ అందరికి పంచుకోగలుగుతాడు అని చెప్పడం జరిగింది. లేదు నువ్వే ఉండు అని చెప్పేసి రమేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్పి నా పేరే అక్కడ రాపించడం జరిగింది. కాబట్టి నా ప్రత్యేక ధన్యవాదాలు నా అధ్యక్షుడు. కాంతి గంగన్న నా సంబంధం ఏ రకంగా ఉందో
అదేవిధంగా సజ్జల రమేష్ బాబు గారి నా సంబంధం కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకంటే తనకు కానీ నాకు కానీ ఎందరో ఎన్నో రకాలుగా తన గురించి నా గురించి తనకు చెప్పినా కానీ 1% కాదు 0.0001% కూడా కలిగారు. అయితేనే ఈరోజు ఈ వాలీబాల్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, లేకపోతే కుక్కలు చూపిన ఇష్టాలుగా ఉండిపోయేది. మా వర్గం మా గ్రూప్ అని చెప్పరు. నేను ఎప్పుడు కూడా క్రీడాకారుల ఎంపికలో ఆ గ్రూప్ సభ్యులు ఆ గ్రూప్ క్రీడాకారులు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పక్కన పెట్టడం జరగలేదు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ వర్గం వచ్చినా క్రీడాకారులు మంచిగా ఆడే క్రీడాకారులు. వైఎస్ఆర్ గారి ద్వారా ఏ విధంగా అయితే ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చిందో, మీ ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు రావడం, తద్వారా ఈ ప్రాంత ప్రజలు లేదా ఈ క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా ఒక మంచి సపోర్ట్ దొరకడం అనేటటువంటిది ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం అన్న. సో యు ఆర్ ద డిజర్వ్డ్ పర్సన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ మే బి ఎస్కలేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ హయ్యర్ అండ్ హయ్యర్ పొజిషన్. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా ఇదే ఈ ప్రాంతం లోపల ఒక గొప్ప సన్మాన సమావేశం ఏర్పాటు చేసి జాతీయ అధ్యక్షులుగా కూడా మేము ఆ కార్యక్రమంలో పాల్గొనే సందర్భం దూరంగా భావిస్తుంది. ఎందుకంటే యు ఆర్ ద కమిటెడ్ పర్సన్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యానంద్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో అడ్మిషన్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, హాస్టల్ సదుపాయం, ఉచిత పుస్తకాల పంపిణీ, బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ 50 రోడ్ ఆర్మూర్ నందు అడ్మిషన్లు జరుగుతున్నది. ప్రత్యేకంగా బాలురకు బాలికలకు హాస్టల్ వసతి కలదు. విద్యార్థులందరికీ కూడా ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. కళాశాలలో అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయుల బృందం ఉన్నది. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారి ఆదేశంతో కళాశాల ప్రిన్సిపల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెరికిట్, మచ్చర్ల, ఏగం, దగ్గుపల్లి మొదలైనటువంటి ప్రాంతాలలో విలేజ్లలో అడ్మిషన్ల డ్రైవ్ కోసం చేపట్టడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైనటువంటి విద్య అందుతుంది కాబట్టి విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకొని మంచి మార్కులతో పాస్ అయి ఈ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలియజేస్తున్నారు. నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోకుండా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని ఆర్మూర్ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంగారం రాజన్న మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. విత్తనాలు ఇవ్వాలా, ప్రైవేట్ కంపెనీలను సర్టిఫై లేని విత్తనాలను రద్దు చేయాలా, అదేవిధంగా రైతులకు ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటిని సబ్సిడీలు పెంచుతూ సబ్సిడీ మీద సకాలంలో ఈరోజు ట్రాక్టర్లు, విత్తనాలు రైతాంగంలో వ్యవసాయంలో యంత్రీకరణ వచ్చేసింది కాబట్టి ఆ యంత్ర పరికరాలను పెంచుతూ వాటికి సబ్సిడీలను ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అది ఇదని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏది మంచి ఏది చెడో చేసిద్దని ఇప్పటికి అరికట్టాల 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి వాగ్దానం చేసింది. ఇప్పటికీ ఒక 100 మంది అయిన రోజు లేదో తెలియదు, ఇంకా లక్షల మంది ఉన్నారు. దాన్ని కూడా రైతాంగానికి ఉపయోగపడేలా రైతు భరోసా ఇప్పటికీ అతి లేదు గతి లేదు. మామూలుగా అప్పుడప్పుడు కొందరు ఇస్తున్నారు, కొందరికి ఇస్తలేరు. దీన్ని కూడా అందరికి ఇచ్చేటట్లు ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామినా సిఫారసులు చేస్తున్నది, ఇంతవరకు కూడా సిఫారసులు అమలు చేస్తలేదు. రైతాంగం పెట్టుబడి సగం పెట్టి గవర్నమెంట్ సగం ఇవ్వాలా, అది కూడా ఏం చేస్తలేదు. అందుకోసం ఇవన్నిటికీ ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవన్నిటికీ ఏర్పాటు చేసి జల్లి అరికట్టాలా, అందరికీ ఉపయోగపడేటట్లు ఉండాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
జగన్పల్లి మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పాఠశాల విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి మూడేండ్ల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రన్పల్లి మండలంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను మొదటి రోజు నుంచి బోధనా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, మర్కంటి గంగమోహన్, గౌతమి, ఓఎస్ శేఖర్ తదితరులు ఉన్నారు. చక్రంపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వంకి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. పాఠశాలల ప్రారంభంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అన్ని ఇచ్చేసేసి మొదటి రోజు నుంచే తరగతులు నిర్వహించాలనేటటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశానుసారము విద్యార్థులందరికీ యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైనటువంటి భోజనము, IFE ప్యానల్స్ ద్వారా డిజిటల్ విద్య ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల బోధన జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నటువంటి పాఠశాల లోపల వెరీ ఎక్స్పీరియన్స్డ్ సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలను గమనించేసేసి అందరూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థుల్ని జాయిన్ చేసేసి మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు మీరు నిలబడాలని ఈ సందర్భంగా సూచిస్తారు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి వడ్యాడ్ గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి పూజ చేశామని అన్నారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేపట్టామని తెలిపారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ పట్ల చిన్నారులు చిన్ననాటి నుండే అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో వన మహోత్సవాన్ని చేపట్టామని అన్నారు. పర్యావరణ ప్రాముఖ్యతను వివరించామని తెలియజేశారు. అలాగే గ్రామంలో అమ్మ మాట అంగన్వాడీ బడిబాట అవగాహన ర్యాలీని చేపట్టారు. ప్రీ స్కూల్ విద్య గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో మార్నింగ్ స్నాక్స్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, గర్భిణులకు పాలు, గుడ్లు అందిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శోభ, కవిత, మదర్స్ కమిటీ సభ్యులు ప్రత్యూష, సుమలత, మమత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం లోపల 17 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. 8 మందికి సామూహిక అక్షరాభ్యాసం చేయించాము. పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలనే ఉద్దేశం కొద్ది పిల్లల చేత నాటించాము. మరియు ర్యాలీ కూడా తీసాము. ఈ రోజున ఈ అంగన్వాడీ సెంటర్ లోపల గర్భంలో పడ్డప్పటి నుంచి అంగన్వాడీ సర్వీసెస్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుతాయి. అంతే ఎట్లానంటే ఇప్పుడు గర్భిణీ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్లస్ తన కడుపులో ఉన్న పిల్లలకు సంరక్షిస్తారు. తర్వాత బాలెంతకు, తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము, కుర్కురేలు, ఎగ్స్ 16 ఎగ్స్ ఇస్తాము. తర్వాత 3 to 5 years పిల్లలకు అంగన్వాడీ లోపలనే విద్య బోధిస్తాము. అది కూడా విద్య అంటే పలకాకు బల్పంకు చేతికి కాకుండా వాళ్ళకు ఒక పరిచయం చేయాలంటే ఆను ఒకసారి రాసిన తర్వాత దాని పువ్వులతో పేర్పించడము, పాట ద్వారా, కథ ద్వారా, ఆట ద్వారా, ఇవన్నిటి ద్వారా అంగన్వాడీ సెంటర్లో మేము విద్యాభ్యాసము బోధిస్తాము. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సూచనలతో బాల్కొండ మండలంలో గల అన్ని గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా బాల్కొండ మండల పరిధిలో గల జలాల్పూర్, ఇత్వార్పేట్, కిసాన్ నగర్ గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించి వారి వివరాలు సేకరించాలని సూచించారు. గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో పేరు పొందుపరిచిన వారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 50,000కు పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మరెన్నో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మండల విద్యాధికారి రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సామూహిక అక్షరాభ్యాసం చేసి పాఠశాలలో చిన్నారులకు అడ్మిషన్ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తూ వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని బాల్కొండ మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 15 మంది లబ్ధిదారులకు సుమారు 4 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి వచ్చిన సీఎం సహాయ నిధి చెక్కులను ప్రతి లబ్ధిదారుడికి అందజేసి వారికి ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ గౌడ్, జావేద్, ఇమ్రాన్, అరవింద్, విక్కీ, యూనియన్ శ్రీనివాస్, సతీష్, సంతోష్, తేజ, నవీన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ సీజేబీడీ కంపెనీలో ఈ నెల 19న జరిగే టీయూసీఐ జిల్లా మహాసభ, 21, 22న జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు కొట్లాడి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగిందని, కానీ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎలాంటి హక్కులు, చట్టాలు లేకుండా నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని, అందులో భాగమే గుజరాత్లో కొన్ని కంపెనీల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని వారన్నారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నన్ని విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా దోసుకోవడానికి, అలా నష్టం చేయడానికి మనల్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రకంగా కొనసాగుతున్నది. ఈ విధానం మార్చుకోవాలని చెప్పేసి మా ప్రథమ మహాసభల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏ అయితే చట్టాలు కార్మికులు కొట్లాడి అనేక రకాల కష్టాలను ఎదుర్కొని సాధించుకున్నారో ఆ చట్టాలను రద్దు చేయడం అనేది చాలా విచారకరం. అందుకొరకు ఆ చట్టాలను యథాతథంగా ఉంచాలని, లేకుంటే రేపు పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండలో మండల పరిధి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఆర్మూర్ వాసి హనుమంత్ రెడ్డి ఎన్నిక. అనుమతులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దు. అనుమతి లేని హ్యాపీ స్కూల్ను సీజ్ చేసిన మండల విద్యాధికారి రాజగంగారాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.